ఏపీలో పొలిటికల్ వార్ ముగించుకున్న బాలయ్య ఇప్పుడు 199 రీల్ వార్ కి సిద్ధమైపోయారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొన్నటి వరకు నటసింహం బాలకృష్ణ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. హిందూపురం ఎన్నికల పనుల్లో క్షణం తీరిక లేకుండా గడిపారు. తనదైన శైలితో పొలిటికల్ స్పీచ్లతో దంచికొట్టాడు బాలయ్య. ఈ 6 నెలలు అభిమానులకు పండగలాగానే అనిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో బాలయ్య పర్యటించడంతో ఆయా చోట్ల ఘన స్వాగతం లభించింది. మరి ఇప్పుడు పొలిటికల్ వార్ ముగిసినట్లే. అయితే ఇప్పుడు బాలయ్య 199 రీల్ వార్ లో ఫుల్ యాక్షన్ ఎపిసోడ్ లో కనిపించబోతున్నాడు. మరి ఎన్నికల ఫలితాలు జూన్ 4న వచ్చే అవకాశం ఉంది. మరి ఫలితాల మీద ఫోకస్ పెట్టకుండా బాలయ్య బాబు ప్రస్తుతం 199 సినిమాపై బిజీ అవడానికి రెడీ అవుతున్నాడు. అయితే అఖండ, వీరసింహారెడ్డి, భగవత్ కేసరి సినిమాలతో మంచి ఊపి మీద ఉన్నాడు బాలయ్య. వరుసగా 3 సినిమాల విజయాలతో హ్యాట్రిక్ నమోదు చేశారు. దీంతో డబుల్ హ్యాట్రిక్ పై కన్నేసినట్లు తెలుస్తుంది. కసి మీద పనిచేస్తున్నాడు బాలకృష్ణ. మళ్ళీ ఏపీలో పార్టీ అధికారంలోకి వస్తుందని బాలయ్య ఖచ్చితంగా చెప్పుకొస్తున్నాడు. ఈ ఉత్సాహానికి హిట్ కూడా తోడైతే అది వేరే లెవెల్లో ఉంటుందని అభిమానులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి వచ్చే వారంలో కొత్త షెడ్యూల్ ని ప్రారంభించడానికి బాబీ పక్కా ప్లానింగ్ ని నిర్వహిస్తున్నాడు. ఇది యాక్షన్తో మొదలు కానుందని సమాచారం అందుతుంది. అంటే బాలయ్య రియల్ వార్ ముగించుకుని రీల్ వార్ కి రెడీ అవుతున్నట్లు లెక్కలు వేస్తున్నారు. ఇందులో బాలయ్యపై ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ ని షూట్ చేస్తున్నారట. మరి ఇలాంటి ఫైట్ ను బాలయ్య కెరియర్ లో ఎప్పుడూ చేయలేదని సమాచారం తెలుస్తుంది. అభిమానుల్లో పూనకాలు తెప్పించేలాగా ఈ ఫైట్ ని డిజైన్ చేసినట్లు చిత్రవర్గాల నుంచి లీకులు అందుతున్నాయి. అంటే బాలయ్య ఢీకొట్టేది బాబీ డేల్ అనేది ఖచ్చితంగా చెప్పొచ్చు. అయితే బాలకృష్ణ బాబీ డేల్పై చిత్రీకరిస్తున్న ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకుల్లో పూనకాలు తెప్పించడం ఖాయమంటున్నాడు బాబీ. ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.